మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలకు దిగింది. చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో 100 కార్లతో తిరుపతికి ర్యాలీగా వెళుతున్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారు 100 కారుల్లో తిరుపతికి ర్యాలీగా వెళుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. टोल गेट करके మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ గత కొంతకాలంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో 100 కార్లతో ఈరోజు తిరుపతికి ర్యాలీగా వెళుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా 1,30,00,000 మంది చేసినటువంటి రాష్ట్ర ప్రజల సంతకాలతో పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో ప్రదర్శన ద్వారా ఊరేగింపు ద్వారా చంద్రబాబు ప్రభుత్వ గుండెల్లో బాకు గుచ్చే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి పేదల ప్రక్షాన నిలిచినటువంటి ప్రతి ఒక్క హృదయము పదం కలుపుతూ ఈరోజు తాడేపల్లికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం దాదాపు 7 లక్షలకు పైగా సంతకాలన్నీ కూడా ఈ రోజున తాడేపల్లికి చేరుతున్నాయి. ప్రభుత్వం ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద దుర్మార్గంగా వ్యవహరిస్తూ పేదవాడికి ఉచితంగా వైద్య సేవ అందించేటువంటి వైద్య కళాశాలలో చదివేటువంటి అవకాశాన్ని పూర్తిగా కోల్పోయే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మా నాయకుడు తీసుకున్నటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి దానికి నిరసనగా ఈ రోజున పెద్ద ఎత్తున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉద్యమం జరుగుతున్నది. ఈ రోజున ఈ ప్రదర్శనతోనే ఆగదిది. రేపు గవర్నర్కు ఈ 1,00,000 సంతకాలన్నీ ఇచ్చిన ఆ తర్వాత కోర్టుకు వెళ్లటము, ఆ తర్వాత మరింత ఉధృతంగా మా నాయకుడి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం.